ఇదిగోండి, ఒక్క నిమిషం అట్లానే పట్టుకో. నువ్వు వెయ్యి ఒకసారి, నువ్వు అట్లా పట్టుకో హరీష్. వద్దు వద్దు. ఇది డ్యాంప్ ప్రూఫ్ అండి, డ్యాంప్ ప్రూఫ్ అంటారు, అడ్వాన్స్డ్ అంట. ఇది ప్రైమర్, ఇంటీరియర్ వాల్ ప్రైమర్ వేసిన తర్వాత, ఫస్ట్ ఒక కోటింగ్ ప్రైమర్ వేసిన తర్వాత ఇది వేస్తారండి. డ్యాంప్ ప్రూఫ్ అడ్వాన్స్డ్ స్మార్ట్ కేర్ అంట. చూడండి, అట్లా పెట్టు చాలు, అట్లా పెట్టు. ఓకే, అట్లానే నీ ఫోన్ నెంబర్ చెప్పావనుకో, నీకు కాల్స్ వస్తాయి, పిలుస్తారు వేయడానికి. ఫోన్ నెంబర్ చెప్పుకోవచ్చు. నీ గురించి నువ్వు యాడ్ వేసుకో నా దాంట్లో. అవును, నీకు వస్తాయి కదా ఆపర్చునిటీస్. చెప్పు నీ ఫోన్ నెంబర్, పెయింట్ వేస్తానని. నీ పేరు చెప్పు. నా పేరు హరీష్. ఈయన పేరు హరీష్ అండి. నెక్స్ట్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి మేస్త్రి గారు. 8247688819. రిపీట్ చేయండి ఒకసారి మీ ఫోన్ నెంబరు. 8247688819. మీ గురించి చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? మాది పెయింటింగ్ వర్క్ అండి. మీరేంటి మేస్త్రి గారా మీరు? చెప్పండి మీ గురించి. పెయింటింగ్ వర్క్ చేస్తారు మీరు, ఎక్కడున్నా వస్తారా? ఎక్కడున్నా వస్తాం. ఏ ఊర్లో తిరుగుతారు? హైదరాబాద్, వైజాగ్, వరంగల్ చుట్టూ చేసి వచ్చాం. ఇప్పుడు వరకు ఎక్కడెక్కడ చేశారు? మళ్ళీ రిపీట్ చేయండి. హైదరాబాద్, వైజాగ్, వరంగల్, తిరుపతి, గుంటూరు కూడా వెళ్ళాం, భీమవరం కూడా చేసి వచ్చాం. మీ టీంలో ఎంతమంది ఉంటారు? మొత్తం ఒక 10 మెంబర్స్ ఉంటారు. వర్క్ను బట్టి వెళ్తారా? వర్క్ను బట్టి వెళ్తాం. ఇప్పుడు ఇది 150 గజాలకి మీరు 10,000 తీసుకున్నారు కదా, అట్లానే తీసుకుంటారు అన్నిటికీ జెన్యూన్గా? అంటే క్యాంపును బట్టి ఉంటుంది. ఎట్లా తీసుకుంటారు ఏంటో చెప్పండి రేట్లు. రేట్ అనేది అక్కడ పనిని బట్టి ఉంటుంది. ఇంత స్క్వేర్ ఫీట్కి ఇంతనే ఉంటుందా లెక్క? వర్క్ చూసి మాట్లాడుకుంటారు మీరు. ఓకే, సరే. మా ప్రేక్షకులు ఎవరికైనా అవసరమైతే చెప్తారు, ఫోన్ చేస్తారు, మీరు రెడీగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు లుక్ వచ్చింది చూసారా? ఆ ప్రైమర్ వేసిన తర్వాత మళ్ళా ప్రైమర్ పైన ఇది డ్యాంప్ ప్రూఫ్, అంతే కదమ్మా? డ్యాంప్ ప్రూఫ్ అండి. ఇది వేసిన తర్వాత లుక్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దీనిపైన ప్లాస్టింగ్ చేయించుకోవచ్చు ఫ్యూచర్లో. సిమెంట్ ప్లాస్టింగ్ మళ్ళీ నీట్గా చేస్తారు. అది కొంచెం ఖర్చు ఎక్కువ. ప్రస్తుతానికి నీట్గా ఉండడానికి గార్డెన్ ఇట్లా చేయిస్తున్నాను అన్నమాట. ఇట్లా చేసుకుంటున్నా ప్రస్తుతానికి. ఇది 2 years దాకా ఇలా ఉంటుందంటండి. ఇంకా తర్వాత 2 years తర్వాత ప్లాస్టింగ్ అది చేయించుకోవచ్చు, తర్వాత నీట్గా. ఇంకా అది ప్రస్తుతానికి ఇట్లా కొంతలో కొంత బెటర్గా ఉంటుందని. చూసారా లుక్ వచ్చేస్తుంది చక్కగా. ఎండ వచ్చేసింది. ఎర్లీ మార్నింగ్ సన్ రాకముందు ఇది 1 గంటలో వేసేసారండి. నిన్నంతా ఒక రోజంతా క్లీనింగ్ చేశారు. నెక్స్ట్ డే, సెకండ్ డే ప్రైమర్ వేశారు. ఎర్లీ మార్నింగ్ 1 గంట పట్టింది ప్రైమర్ వేయడానికి. ఇప్పుడు ఫస్ట్ కోటింగ్ డ్యాంప్ ప్రూఫ్ అనమాట. ఇది అయిన తర్వాత, ఇది ఆరిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ ఉంటుంది. ఇంకో డబ్బా డ్యాంప్ ప్రూఫ్. 2 బండి అండి డబ్బాలు, డ్యాంప్ ప్రూఫ్ అంటారు. ఫస్ట్ ప్రైమర్ ఒకటి, డ్యాంప్ ప్రూఫ్లు 2 అనమాట. ఒక కోటింగ్కి 1 డబ్బా అయిపోతుంది. సెకండ్ కోటింగ్కి సెకండ్ డబ్బా, అంటే 2 డబ్బాలు తీసుకున్నాను అనమాట డ్యాంప్ ప్రూఫ్. ప్రైమర్ ఏమో 1 వేసారు, 1 సరిపోయిద్ది అన్నారు. మొత్తం 3 డబ్బాలు, ఒక్కొక్కటి 5,000 పడిందండి. ఈ పిల్లలు చేసినందుకు మేస్త్రి గారు 10,000 తీసుకున్నారు. అప్పుడు ఎంత? 15 + 10, 15 + 10 25.
25,000 అయిందండి ఈ వర్క్కి. ఇది 150 గజాల స్థలం అండి. 150 అంతే, 150కి కొంచెం తక్కువ. ఇదంతా కాలనీ హౌసెస్ అనమాట, అందరిది అంతే 150 అంతే ఉంటుంది. 150 గజాల స్థలము, 2 బెడ్రూమ్లు అనమాట. 2 బెడ్రూమ్లో ఒక కిచెను, ఒక హాలు, చుట్టూరు సందు వస్తుంది. అయితే ఇంకా డాబా మీద ఒక చిన్న రూమ్ వేసుకున్నాం మేము. కిచెన్ ఇంకా అసలు వదిలేసాం, అలా ఏమి చేయించలేదు. అదిగోండి ఫస్ట్ కోటింగ్ వేస్తున్నారు ఇప్పుడు. అయితే వీళ్ళు వేరే ఖాళీ డబ్బాలు తెచ్చుకున్నారనమాట, అందులోకి తీసుకున్నారు ఇది పెయింట్. అసలు డబ్బాలో నుంచి అందులోకి ఆ అబ్బాయి 2 డబ్బాలు తెచ్చుకున్నాడు ఖాళీవి, అందులోకి తీసుకొని ఈ ముగ్గురు కలిసి వేస్తున్నారు, డివైడ్ చేసుకొని పెయింట్ని కొద్ది కొద్దిగా అట్లా. So first we used primer as a first layer, and second damp proof. We used damp proof here as a first layer after primer, and second layer also we have to put again after first layer. Again second layer we have to put again that damp proof. So early morning they came onto the roof, and they painted first as a first coating of they used primer as first coating, and they used now damp proof as first coating from one can, and second can also they will use second can as second coating after this one. Okay, got it? So we used 2 cans of damp proof. We are using 2 cans of damp proof, and before damp proof we used 1 can of primer. So first day cleaning program, they all these 3 people cleaned our terrace, everything from morning to evening because of heavy sunrise, sunny days these days, summer. So slowly they did their work. So for cleaning purpose, it took 1 day from morning to evening. At early hours 5 o'clock they finished and they went away, and again they came next day morning. Today they came early morning. They kept this primer, they used this primer as first coating. Only 1 coating primer is enough, that is enough, he said. Our mason said primer 1 coating is enough. 1 can we used primer, and 2 cans damp proof. After primer they will use as 1 coating damp proof, 1 tin, and again second coating, second can they will use second can. So total 2 cans damp proof and 1 can primer. Got it? 3 cans. So each one 5,000, each can 5,000 rupees. It costs 5,000 each can, even primer or damp proof, whatever it may be. 3 cans 15,000, and our mestri took 10,000 for work. So total 25,000. Okay, for 2 years it will be okay, he said. It will be as it is now, how it is we are seeing as it is, it will be look good. For 2 years it will stay, it seems. After that again we have to do plastering works and all. Later I will show you again after 2 years. Okay, that's it. Thank you. So if you like this video, please do like, share, comment and subscribe to my channel. If you hit the bell icon, you'll get the notification of my coming up videos. Thank you for watching Jyoti Gardening Works. Happy gardening, happy place. Have a nice day.
ఒక 7 తీయి, నేను షార్ట్ పెట్టుకుంటాను. 7 ఇక్కడ పడంగానే అవి 7. అటు వచ్చారు అదంతా పోయిద్ది అది. పోయింది ఆల్రెడీ. ఓకే. అయిపోతుంది కదా. అందరూ ఫేస్ వరకు వేస్తారు. అయిపోతే అప్పుడు వేద్దాం.